సదా నన్ను నడిపే నీ చెలిమే తప్పు చేయడం తప్పు కాదండి. జరిగిన తప్పుని కవర్ చేయడానికి 100 అబద్ధాలు అడ్డం తప్పు. వాడు 18 సంవత్సరాల నుంచి మన దగ్గరే పనిచేస్తున్నాడు. ఏదో కుటుంబ అవసరాల కోసం తప్పు చేశాడు. అవసరాలు అందరికీ ఉంటాయి, అందుకని చెప్పి తప్పు చేస్తాడా? వీడు తప్పు చేశాడని చెప్పి తెలిసి కూడా ఆ తప్పును దాచిన మన డ్రైవర్ని కూడా పనిలో నుంచి తీసేసేయండి. తప్పు చేయడం ఎంత తప్పు, ఆ తప్పును దాచిపెట్టడం కూడా అంతే నేరం. సరే వాణి, నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి నేను వాళ్ళిద్దరినీ తీసేస్తాను. అమ్మా సంధ్య, ఎప్పుడొచ్చావు? ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు? రా లోపలికి రా. ఎలా ఉన్నారు అత్తయ్య? పర్వాలేదు. నా అనుని నా నుంచి దూరం చేసావు కదా, ప్రస్తుతానికి బానే ఉన్నాను. అమ్మా సంధ్య, 2 రోజుల్లో అను వస్తుంది కదా, తన కోపం తగ్గిపోతుందిలే. నువ్వేంటమ్మా సడన్గా వచ్చావు? ఉండు, వింధ్యని పిలుస్తాను. మావయ్య, ఒక్క నిమిషం. ఎవరో పనివాళ్ళని తీసేస్తున్నారు, ఏం జరిగింది? ఏం లేదమ్మా, మన దగ్గర నమ్మకంగా పనిచేసేవాడు దొంగతనం చేశాడు. అది చూసిన డ్రైవర్ కూడా చెప్పలేదు. అందుకే మీ అత్తయ్య తప్పు చేసిన వాణ్ణి, తప్పు దాచిన వాణ్ణి ఇద్దరినీ తీసేయమంది. అంటే తప్పుని దాయడం కూడా నేరమే కదా? 100% నేరమే. అసలు అలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేయను, నా ఇంట్లో కూడా ఉండనివ్వను. అందుకే వాడిని పంపించేశాను. వాడి మొహం కూడా నేను ఇంకొకసారి కూడా చూడను. అత్తయ్య, అలా అయితే నేను కూడా ఒక విషయం మీ దగ్గర దాచాను. నా దగ్గర విషయం దాచావా? ఏం దాచావు? అత్తయ్య, అసలు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మౌనిక పోలీసులతో వచ్చి రాజేష్ గారిని తీసుకెళ్ళింది కదా? అవును, అయితే ఆ రోజు రాజేష్ గారు నేను చెప్పినట్టు వేరే ఆఫీసులో లేరు, రాధిక ఇంట్లోనే ఉన్నారు. ఏం చెప్తున్నావు నువ్వు? అవునత్తయ్య, నేను ఈ విషయం వింధ్యకు కూడా చెప్పలేదు. తర్వాత రాజేష్ గారు ఎందుకు ఇలా చేశారు అని నేను చాలా బాధపడ్డాను. మీ అబ్బాయి వ్యక్తిత్వం నేను అనుకున్నట్టు గొప్పది కాదు. వింధ్య తప్ప పరాయి స్త్రీ జోలికి వెళ్లరు అనుకున్నాను. కానీ మౌనికతో తప్పుడు సంబంధం పెట్టుకున్నారు. అసలు ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు నా కొడుకు, నా పెంపకంలో పెరిగాడు. ఆ పెంపకంలోనే లోపముందత్తయ్య. మీ కొడుకు వింధ్యని మోసం చేసి మౌనికతో తిరుగుతున్నాడు. ఆ రోజు రాజేష్ గారు అక్కడే ఉన్నారు. వింధ్య, 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 ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను తెలుసుకుంటాను. రాజేష్ గారు అలాంటి వారు కాదు. కానీ నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఏ వింధ్య, వింధ్య, ఏ వింధ్య. నా భర్త నాకు అన్యాయం చేస్తుంటే, నన్ను కాదని మౌనిక దగ్గరికి వెళ్తుంటే, ఆయన మనసులో నాకు స్థానం లేకపోతే నేనిక ఈ భూమి మీద ఉండడం ఎందుకే?